అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు. మనం ఈదుతున్నాం చెంచాడు భవసాగరాలు. కరెంటు రెంటు ఎక్స్ట్రా మన కష్టాలు. కరెంట్ ఉంది బాబు, నువ్వెక్కడా? కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు. ఏం రావట్లేదు, కూర ఎక్కడ బాబు? సూపర్ సార్వాడు, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ బి సీటెడ్. వాసు ఇంటూరి గారు. సర్వం అని పిలవాలా, వాసు ఇంటూరి అని పిలవాలా? ఎవరు విష్ మీరు ఎలా పిలిచినా ఓకే, నేను పలుకుతా. ఒకసారి ఆ ఫస్ట్ లో ఆ సర్వం గెటప్ లో ఒక ఇట్లా పెట్టి మేనరిజం తో చెప్తారు కదా, ఎన్నా సార్ వాడు అదే. నాకు నిజంగా తమిళ రాదు, మిక్స్డ్ లాంగ్వేజ్ పెట్టి కొట్టేసాం. ఓకే సూపర్. నిజంగా సార్ చాలా 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 హ్యాపీగా ఉంది ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఇలా కలవటం. అండ్ మీరు ఎప్పుడు కూడా ఎక్కువ నేను హ్యాపీగా ఉన్నా. ఓకే 15 years 14 years అవుతుంది మనం కలిసి. ఆ తర్వాత గ్రోత్ అంతా చూస్తున్నా. ఇప్పుడు ఇలాగా నువ్వు ఒక మంచి పొజిషన్ లో అంటే ఇంటర్వ్యూస్ చేయటంలో, తర్వాత నీ ఎపిసోడ్స్ అన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తా ఉంది. ఎగ్జైట్మెంట్ ఉంటుంది కొన్ని ఎపిసోడ్స్ నేను మీ చూసినప్పుడు. అరే రోషన్ చాలా బాగా చేస్తున్నాడు అనుకున్నా. వెరీ గుడ్. మీరు ఈ పొజిషన్ కి రావడం నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా వాసు ఇంటూరి గారు అంటే నాకు తెలిసినంత వరకు బుల్లితెరకి ఒక రాజమౌళి అని చెప్పుకోవచ్చు ఆ రోజుల్లోనే. ఎందుకంటే అమృతం సీరియల్ వచ్చి 24 years అయిపోయింది. ఇప్పటికి స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ తెలుగు వాళ్ళకి ఇక్కడే కాదు, ఎన్ఆర్ఐస్ లో ఉన్న తెలుగు వాళ్ళకి కూడా ఇప్పటికి యూట్యూబ్ ఓపెన్ చేసి కాసేపు రిలీఫ్ అవ్వడానికి అమృతం సీరియల్ చూసే స్థాయికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా మనం ఉన్నాము అంటే దాంట్లో ఉన్న ఆ కమ్మదనం, దాంట్లో ఉన్న ఆ కామెడీ టైమింగ్ కావచ్చు. ఇప్పటికి మనం ఎన్నిసార్లు చూసినా కానీ సీరియల్ నవ్వకుండా ఉండలేము అనమాట. పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటాం. చిన్నవి తెలియకుండా వేస్తారు పంచ్లు. ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ దేర్ టు హియర్ అంటే? ఓ మై గాడ్, చాలా పెద్ద జర్నీ మీది చెప్పాలంటే. చాలా చాలా అదృష్టం నాకు పర్టికులర్ గా ఆ ప్లాట్ఫామ్ లో, జస్టెల్ లో అనే ప్లాట్ఫామ్ లో గంగరాజు గారి శిష్యరికంలో ఆ ప్రాజెక్ట్ చేయటం అనేది, అది ఇంకా అంటే టిల్ ద డెత్ గుర్తుపెట్టుకునే అంత ప్రాజెక్ట్ అవటం అనేది నాకు అంతకంటే అదృష్టం ఏముంటది చెప్పండి. ఫస్ట్ స్టోరీ రాసిన తర్వాత మీకు ఒక రోల్ ఉందని మీరు రాసుకున్నారా లేకపోతే? లేదు, ఫస్ట్ ఎపిసోడ్స్ లో నేను ఉండను. మీరు చూస్తే ఆల్మోస్ట్ 45 ఎపిసోడ్స్ తర్వాతే ఎంటర్ అవుతుంది ఆ క్యారెక్టర్. దానికి ముందు ఆఫీస్ లో సరదాగా శివాజీరాజు గారు చేసిన ఎపిసోడ్స్ లో ఆఫీస్ లో చేసా. ఇది ఆఫీస్ మేట్ గా. అవి ఇంకా ఇప్పుడు స్టాఫ్ కావాలి అన్నప్పుడు కొంతమందిని ప్లాన్ గా ఉన్నప్పుడు ఫిల్ చేసిన తర్వాత ఇంకెక్కడన్నా ఒక సీట్ ఖాళీగా ఉంది అని అంటే అసిస్టెంట్ డైరెక్టర్లే కదా ఫిల్అప్ చేస్తారు. అలా ఫిల్అప్ చేసిన క్యారెక్టర్ ఒకటి చేసా. అప్పుడు అది ఎవరికి గుర్తు కూడా ఉండదు కాబట్టి సర్వం క్యారెక్టర్ బాగా గుర్తుండిపోయింది. నేను ప్లాన్ కాదు. సో సర్వం చేసినప్పుడు మీకు ఒక 20 సంవత్సరాలు ఉంటాయా? 25. ఓకే. సో ఇప్పుడు 24 years అంటే ఇప్పుడు చెప్పడానికి రాకే ఇది లేదు. 48 నడుస్తుంది. ఓకే. ఇప్పటికి ఎక్కువ వైరల్ చేస్తూ ఉంటారు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళ ఏజ్, ఇప్పుడు ఏజ్ ని, శివాజీ రాజా గారిని, మిమ్మల్ని, అండ్ ఆయన శివనారాయణ గారిని, రాగిణి గారిని, అనితా చౌదరి గారిని, గుండు హనుమంతరావు గారిని భలే చేస్తుంటారు. సో 30, 65, 20, 45 అనుకుంటారు అప్పుడు. సో బట్ అమృతం 2 చేసే అంత సత్తా మీ దగ్గర ఉంది, అంత కాంటెంట్ కూడా మీ దగ్గర. ఎందుకంటే మళ్ళీ వద్దనుకున్నారు అమృతం 2 చేసాం. అమృతం ద్వితీయం అని G5 లో వెబ్ సిరీస్ గా చేసాం. అప్పుడు ఆ టైంకి అలా అందరం కుదిరింది. మళ్ళీ చేయాలి అని అంటే అందరం బిజీగా, అంటే హర్ష గారు తన సినిమాల్లో బిజీగా ఉన్నారు, శివనారాయణ గారు మూవీస్ లో బిజీగా ఉన్నారు, నేను నా ఓన్ ప్రొడక్షన్ దీంట్లో ఇదిగా ఉన్నాను. అయినా కూడా టైం వెసులుబాటు తీసుకొని అమృతం ద్వితీయం అని చేసాం. మిస్ హనుమంతరావు గారు ఆయన లేరు అప్పటికి. సో ఆ ప్లేస్ లో ఎల్వి శ్రీరామ్ గారు చేశారు అంజి క్యారెక్టర్. అది వెబ్ సిరీస్ గా చేసాం. 24 episodes.
G5లో ఉంటుంది. ఓకే. సో అసలుకి మీరు ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చారా, యాక్టర్ అవుదామని వచ్చారా? రైటర్, డైరెక్టర్ అవుదాం అంతే. సో యాక్టర్ అనేది లేదు. లేదు, ఆ. అది యాక్సిడెంటల్ అది. ఆ. అందుకే నేను ఎప్పుడు అది పెద్దగా సీరియస్ గా తీసుకోలే రోషన్ బాబు. నేను అది పేరు ఎంత పేరో వచ్చింది, అది ఎంతో తెలియదు, దాని కొలత తెలియదు ఓకే. మనకి. ఇది కదా ఇటువైపు ఇంట్రెస్ట్ కదా అని అన్నప్పుడు నేను అమృతం అయిపోయిన తర్వాత ఏవో ఒకటేరా సినిమాలు వస్తుంటే చేస్తూ మై నేమ్ ఈజ్ మంగతరన్ డైలీ సీరియల్ డైరెక్షన్ వచ్చింది. అవును. అది కూడా వాళ్ళు నన్ను చూస్ చేసుకొని స్క్రిప్ట్ చదవండి, మీరు నచ్చితే చేయండి. చదివిన తర్వాత భలే ఉంది స్క్రిప్ట్. అదొక అమ్మాయి స్టోరీ, రెగ్యులర్ డైలీ సోప్ లాగా కాదు, ఓకే. ఒక సెమీ కామెడీ. చాలా నచ్చింది అది. వాళ్ళు ఎక్కడి నుంచో ఒక సోర్స్ తీసుకొని చేశారు స్క్రిప్ట్. అది మన హీరో సురేష్ గారు ప్రొడ్యూసర్, వాళ్ళ రాజశ్రీ గారు స్క్రీన్ ప్లే. ఓకే. చాలా బాగా రాశారు అనమాట. స్క్రిప్ట్ నచ్చి చేద్దామని నేను అది డైలీ సీరియల్ పెట్టుకున్నాను. అయిపోయింది 1 year 2 years పోయింది. అలా నేను ఆర్టిస్ట్గా సీరియస్గా తీసుకోవాలి అప్పుడు. ఓకే. ఇప్పుడు తీసుకుంటున్నా. అడుగుతుంటున్నా, తీసుకోవాల్సి వచ్చింది. ఏమన్నా మీరు సర్వంగా అంత పాపులర్ ఏంటి, సినిమాలో ఎక్కువ కనపడరు అని అంటే ఎంతమందికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకా ఇటున్నాను అని. బట్ ఆ ఫేమ్ కూడా ఇప్పుడు వస్తున్నాయి మూవీస్ చేస్తున్నా. ఓకే. మీరు సో బహుశా నాకు తెలిసి ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్న మూవీస్ లో ఉన్న హీరోస్ మొత్తానికి ఫేవరెట్ సీరియల్ కూడా అమృతం అయి ఉంటుంది. సర్వాన్ని అసలు మర్చిపోరు. అయ్యో డెఫినెట్ గా. ఫస్ట్ ఎవరిని మన శ్రీ విష్ణు గారితో రాజరాజ చోర సినిమా చేసినప్పుడు ఫస్ట్ మీటింగ్, ఆయన అసలు ఎంత ఎగ్జైటివ్గా చెప్పారు అమృతం ఆయనకి ఎంత ఇష్టం అనేది. అది చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. ఆల్మోస్ట్ అందరు హీరోస్ తో మంచి మంచి రోల్స్ చేసుకుంటూ వచ్చారు. అందరితో చేయలేదు, కొంతమందితో. ఒక 80% అయిపోయింది హీరోలో. ఏది లేదు అన్ని చేయలేదు. గోపీచంద్ చేశారు, గోపీచంద్ గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ తో చేశారు. ఆయన కాంబినేషన్ ఏం పడలా. అది ఎంత 3 రోజులు చేసింది, అది కాంబినేషన్ ఏం పడలేదు. ఇంకుంటుందేమో తెలియదు. పుష్పలో శ్రీ విష్ణు గారితో చేశాను, శర్వానంద్ గారితో చేశాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు రైటర్ కమ్ డైరెక్టర్ అంటే ఇండస్ట్రీలో ఎక్కడో ఒక చోట నా పేరు వినపడాలి అనేది ప్రతి ఒక్కరికి తాపత్రయం. అది ఎయిదర్ యాక్టర్, ఎయిదర్ డైరెక్టర్, ఎయిదర్ రైటర్, ఎయిదర్ ప్రొడ్యూసర్. మీరు అన్ని రకాలుగా నాకు తెలిసినంత వరకు 24 Crores కు సంబంధించిన ప్రతి దాంట్లో కష్టపడిన వ్యక్తులలో మీరు ఎప్పుడూ ఉంటారు కూడా. బట్ అంటే ఇప్పుడు చిన్న తెర మీద మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఏదో సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు, ఇంకొక ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కొంత చేతులు కాల్చుకోవాల్సి వచ్చిన అవసరాలు, అంటే అంత దూరం కూడా తీసుకొచ్చుకున్నారు. అవసరం కాదు, అనుకోకుండా జరుగుతుంది ఇండస్ట్రీలో. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ ప్రొడక్షన్ మీద కూడా మీలాంటి వాళ్ళు కూడా అలా చేశారు అంటే ఆ తప్పిదాలు ఎవరైనా మోసం చేయడం జరిగిద్దా, లేకపోతే ఒకరెవరు మోసం చేస్తే జరిగేవి కాదు అవి. మన కొన్ని స్వయంకృతాపరాధాలు ఉంటాయి, కొన్ని ప్యాషన్స్ లో పెట్టాల్సి వస్తుంది. అనుకోకుండా దాంట్లో వేరే రకాల ఇబ్బందులు రకరకాలుగా వస్తుంటాయి. అది మనకి తెలియదు, మనం ప్రెడిక్ట్ చేయలేము. ప్రెడిక్ట్ చేయకపోతేనే జరుగుతాయి కదా, లేకపోతే అది జాగ్రత్త పడతాంగా. అది అలా జరిగింది. దానివల్ల నాకేం పెద్ద నొప్పి అనిపించలేదు, చిన్న ముళ్ళు అంతే. మనం గుచ్చుకుంది తీసుకోవతలు కూడా నో హ్యాపీ. కోట్లలో నష్టపోయారు కదా. కోట్లు ఏం కాదులే, నువ్వు మరి ఎంతనే తర్వాత సంగతి. కానీ అన్ని కోట్లు ఆడ సంపాదించాం కోట్లలో పోగొట్టడానికి. అంటే కోటి దాటగానే కోట్లు అనేస్తావా? అంతే కదా. అదేం కాదు. నువ్వు ఫన్నీగా మాట్లాడుతూ నన్ను కమిట్ చేయకు. ఎంతో కొంత నష్టపోయావు, అయిపోయింది. దాని గొడవ ఎందుకు గుర్తు చేసుకునే కాదు కదా అది. అంటే డైరెక్టర్ గా ఒక పడవ మీద మంచి ప్రవాహం బాగా వెళ్తున్నారు కదా, ఎందుకని ఒకసారి ఆ స్టెప్ వేసారు ఆ టైంలో అసలుకి? దాని ముందు ప్రాజెక్ట్ సక్సెస్, డబ్బులు వచ్చాయి, ఇల్లు కొన్నాం. తర్వాత ప్రాజెక్ట్ పోయింది, ఆ ఇల్లు అమ్మేసాం. ఏం జరిగింది అక్కడ? అంటే అమృతం గుర్తుగా కట్టుకున్న ఇల్లు మాత్రం హ్యాపీగా ఉన్నాయి ఇప్పటికీ అందులో. సో అది కలిసి వచ్చిందేమో నాకు తెలియదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.